క్రీస్తు పూర్వం 6వ శతాబ్దంలో మన అఖండ భారతావనిలోని గాంధార రాజ్యం, అదే నేటి పాకిస్తాన్లోని రావల్పిండిలో తక్షశిల స్థాపించబడింది. ఇది పర్షియన్, గ్రీకు, మౌర్య సామ్రాజ్యాల క్రింద వర్ధిల్లింది. ప్రాచీన భారతదేశ కథనాల ప్రకారం తక్షశిల నగరాన్ని శ్రీరాముని తమ్ముడైన భరతుడు అతని కొడుకైన తక్షుని పేరు మీదుగా స్థాపించినని చెప్పబడుచున్నది. ఇక్కడ 3 ప్రత్యేకతలు కలవు. అవి గురుకుల పద్ధతి. విద్యార్థులు 12 సంవత్సరాలు గురువులతోనే నివసించేవారు, అక్కడే విద్యను అభ్యసించేవారు. ప్రాక్టికల్ ఎడ్యుకేషన్, యుద్ధం నేర్చుకోవడానికి నిజమైన అరణ్యాల్లో శిక్షణను ఇచ్చేవారు. గ్లోబల్ స్టూడెంట్స్, గ్రీకు, పర్షియన్ మరియు చైనా విద్యార్థులు కూడా ఇక్కడ చదువుకునేవారు. ఇక్కడ విద్యను అభ్యసించిన వారిలో ముఖ్యమైన వారు ఆచార్య చాణక్యుడు. ఇతను నందరాజులను పడదోసి చంద్రగుప్తుని రాజుగా చేశాడు. ఇతను రచించిన అర్థశాస్త్రం ప్రస్తుతం అవలంబిస్తున్న విధానాలకు మార్గదర్శకం. పాణిని, ఈ మహర్షి 4000 సంస్కృత వ్యాకరణ నియమాలను రచించెను. ఇతనిని సంస్కృత భాషా పితామహుడు అని అంటారు. జీవకుడు, ఇతను బుద్ధునికి వ్యక్తిగత వైద్యుడు. మెదడు శస్త్రచికిత్స చేసేవాడు. తక్షశిలలో 68 రకాల విభాగాలు ఉండేవి. వాటిలో కొన్ని యుద్ధ విద్య, 14 రకాల ఆయుధాలతో మరియు ఏనుగులతో యుద్ధం నేర్పించేవారు. శస్త్రచికిత్స, చిన్న చిన్న పదునైన కత్తులను ఉపయోగించి క్యాన్సర్ కణితులను తొలగించడం, కంటి శస్త్రచికిత్స చేయడం ఇక్కడ నేర్పించేవారు. ప్రపంచపు మొట్టమొదటి శస్త్రచికిత్స పాఠ్యపుస్తకం ఈ విశ్వవిద్యాలయంలోనిదే. అది భౌతిక శాస్త్రం, అదృశ్యమవడం, మంత్రాలు వంటి గుప్త విద్యలు ఇక్కడ నేర్పించేవారు. ఇవే కాక వైద్య విద్య, న్యాయశాస్త్రం, తత్వశాస్త్రం, ఖగోళ శాస్త్రం మరియు వేదాలను ఇక్కడ బోధించేవారు. ప్రస్తుత విశ్వవిద్యాలయాల్లో ఇక్కడ ఒక కేంద్రీకృత ప్రాంగణం అంటే క్యాంపస్ అలాంటిది ఇక్కడ ఉండేది కాదు. బదులుగా ఆశ్రమాల ఆరుబయటన గురువులు విద్యను బోధించేవారు. ఈ విశ్వవిద్యాలయంలో చేరడానికి ఎటువంటి ప్రవేశ పరీక్షలు ఉండవు. కేవలం గురువు యొక్క అంగీకారంతో, అంటే గురువుని ఆ విద్యార్థి మెప్పిస్తేనే ప్రవేశం ఉంటుంది. ఇక్కడ ఎటువంటి విద్యా పట్టాలను ఇవ్వరు. కేవలం ఎంచుకున్న